హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూసి ఉంటే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఇవాళ పప్పుచారు, వంకాయ, టమాటా, కొత్తిమీర పచ్చడి, అలాగే ఉప్పు చేపండి కాంబినేషన్లో చేశానండి. 3 ఒకే వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా కందిపప్పు కుక్కర్లోని వేసి ఒక గ్లాసు 2 సార్లు కడిగి 2 గ్లాసులు వాటర్ వేసి ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక 6 పచ్చిమిరకాయ చీరికలు వేసేసండి. దీంట్లో పసుపు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసండి. మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. ఇవి పప్పుచారు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. అలాగే వంకాయ పచ్చడికండి వంకాయలు శుభ్రంగా కట్ చేసేసుకుని 1/4 కేజీ వంకాయలు, 1/4 కేజీ టమాటాలండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కావలసిన పదార్థాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, ఒక 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఉప్పు 1 స్పూనున్నర ఉప్పు సరిపడినంత ఉప్పు, 1 స్పూను నువ్వులు, అలాగే 1 స్పూను వేరుశనగుళ్ళు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను శనగపప్పునండి, పచ్చిమిర్చి అన్నీ కూడా నాట్లు పెట్టుకోనండి రెడీగా పెట్టుకోవాలి. బాణీలో ఆయిల్ వేసుకొని ముందుగా మనం వేరుశనగుళ్ళు వేసుకోవాలండి. ఇవి దోరగా ఎగుతాయి సిమ్లోనైతే బాగా. అలాగే మినపప్పు, శనగపప్పు కూడా వేసేసి బాగా వేపుకోవాలండి. ఇవి దోరగా ఇది వేగితంలోనే ఉంటుందండి. కమ్మగా ఉంటుంది చట్నీ, చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే 1 స్పూను నువ్వులు కూడా వేసేసండి. బాగా కలబెట్టేసుకుని ఇవి కూడా బాగా చిటపటలాడే వరకు కూడా హెల్త్కి కూడా మంచిదండి. నువ్వులు మనం డైలీ ఫుడ్లో కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఫ్రైలోని ప్రతి దాంట్లోని కూడా ఇదిగోండి ఇలా నువ్వులు కూడా వేసేసి ఇలా బాగా వేగిన తర్వాత అలాగే పచ్చిమిరకాయలు నాట్లు పెట్టుకున్నాం కదండి. ఈ పచ్చిమిరకాయలు కారానికి సరిపడా పచ్చిమిరకాయలండి వేసేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. బాగా అన్నీ కూడా దోరగా వేగుతాయి. ఇవన్నీ వేగిన తర్వాత ఓ పక్కన కుక్కర్ పెట్టానండి. ఓ పక్కన ఇవి 2 విప్పులన 2 చేసేసాను. ఇవాళ వీడియోలో 4 రెసిపీస్ కదండి, అందుకని ఓ పక్కన రైస్ అన్నీ టకటకా చేసాను వంట అంతా కూడా. ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఇవి తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి. ఇవి వేరుశనగుళ్ళు, పచ్చిమిరకాయలు, నువ్వులు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేపుకున్నాం కదండి. ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి చల్లారనివ్వాలి. అలాగే మనం వంకాయలు శుభ్రంగా కడిగేసి గిన్నెలో ఉప్పు వేసండి మనం ముక్కలు దాంట్లో వేసేసి ఉంచామండి. ఇదిగోండి అయినా కసరు దిగిని చూడండి రంగు ఎలా ఉందో. బాణీలో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకునండి. వంకాయ ముక్కలు కూడా బాగా వేయించేసుకోవాలి. వంకాయలన్నీ కూడా వేసేసండి. ముక్కలన్నీ పుచ్చులాగా ఏమన్నా ఉంటే అన్నీ శుభ్రంగా చూసుకొని కోసేటప్పుడు వేసుకోవాలండి. ఇదిగోండి కసరు చూసారా కలరు. ఉప్పు వేసి ఉంచుకుంటే మంచిదండి మనకి. ఏమన్నా ఉన్నా సరే వంకాయలు ఇలా శుభ్రంగా కోసేటప్పుడు అన్నీ కూడా ఉప్పు వేసి కళ్ళుప్పు వేసుకుని వాటర్లో దాంట్లో కడిగి పెట్టుకుని శుభ్రంగా ఉంచుకోవాలండి. మందులాగా ఉంటాయి కదండి, అందుకు ఏమన్నా క్రిములు ఏమైనా ఉంటే పోవడానికి అంతేనండి. ఇదిగోండి నెక్స్ట్ వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, కొత్తిమీర కూడా వేసేసి ఇది కూడా బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఇవి కూడా బాగా కలబెట్టేసి బాగా సిమ్లోని హైలోని పెట్టుకుంటా పొయ్య వేపుకోవాలండి బాగా. ఇది బాగా వేపేసుకున్నాకండి అలాగే మనకి ఈలోపు పప్పుచారు ఉంది కదండి, పప్పుచారుకి పెట్టాం కదా పక్కన. ఇదిగోండి చింతపండు కూడా ఒక 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకొని అది కూడా ఒక బాణీలో వేసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టాలండి చింతపండు పప్పుచారులోకి. ఇదిగోండి వంకాయ పచ్చడిలోకి ఏమో నిమ్మకాయ సైజ్ అంత చెప్పాను కదండి. ఈ చింతపండు మధ్యలో పెట్టేసి వంకాయల మీద మధ్యలో పెట్టేసి పైన అంతా వంకాయలు వేస్తే వేడికి మగ్గిపోద్దండి. అలాగే ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేయాలి. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసేసి దీంట్లోనే మొత్తం కలయబెట్టేయాలండి. అలాగే పప్పుచారుకి ఇదిగోండి 3 విజిల్స్ అయిపోయినాయి. విజిల్ చల్లారిపోయిందండి. ఇదిగోండి మొత్తం టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అంతా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇది ఎర్రకందిపప్పు కాదండి, తెల్లదే. ఇంకండి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని పప్పు గుత్తితో బాగా నలిపేయాలండి. అలాగే పచ్చిమిరకాయలు, టమాటాలు అంతా కూడా బాగా నలిపేటట్టు అది నలిగేటట్టు శుభ్రంగా పప్పు గుత్తితో నలపాలండి. ఇదంతా కూడా ఉప్పు వేసాం కదండి, ఉప్పు వేయడం వల్ల బాగా నలుగుతుంది. బాగా నలుగుతుందండి. చాలా టేస్టీగా ఉంది, సింపుల్గా అయిపోద్దండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఇదిగోండి ఇలా పప్పు గుత్తితో బాగా నలిపేసిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇందాక. ఆ చింతపండు బాగా మనకి పులుపు ఎంత సరిపడా, రసం ఎంత కావాలో పులుపు కూడా చూసుకుని చింతపండు రసం వేసుకోవాలండి. మరి పులుపు ఎక్కువైతే ఏమీ కాదండి, మా చింతపండు సమానంగా ఉంటుందండి పులుపు. అందుకు పప్పుచారు ఏంటి ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. కారం ఒక 1/2 స్పూను వేసేసుకోనండి. ఇదిగోండి వంకాయలు పూర్తిగా మగ్గిపోయినాయండి. ఇంక ఇది గ్యాస్ మించి పక్కన పెట్టేసుకుని పప్పుచారుకి పెట్టేసుకుందామండి. కారం వరకు వేసాం కదా, దీంట్లోనే కొంచెం కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదండి, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దీంట్లో మరుగుతూ ఉంటుందండి. ఈలోపు మనం చట్నీకి మిక్సీ పట్టేసుకుందాం అండి. ముందు అన్నీ వేపుకున్నాం కదండి, ఇవన్నీ కూడా మిక్సీ జార్లలో వేసేసి శుభ్రంగా వేసేసి ఇవన్నీ కూడానండి, అలాగే మనకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలాగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది అన్నంలోకి కదండి, అందుకు కచ్చాపచ్చగా అయితేనే బాగుంటుంది. యాక్చువల్గా రోట్లో అయితే బాగుంటుంది. మాది రోలు బయట ఉంటుందండి, మా జూలీ ఉంటుంది కదా, అది మళ్ళీ దాని హెయిరర్గా ఉంటుందనేసి మేము బయట అయితే వాడమండి పెద్దగా. అలాగే అది మిక్సీ పట్టేసిన తర్వాత వంకాయ కూడా బాగా కచ్చపచ్చగా అది కూడా పట్టేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇదిగో పప్పుచారు కూడా బాగా ఉడికిపోతుంది చూసారా శుభ్రంగా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. ఇది దించేసుకొని తాలింపుకి గిన్నె పెట్టేసి, మాది నొరగ వస్తుంది ఏంటా అనుకుంటారా, మా ఆయిల్ నువ్వుల నూనె వాడతామండి మేము. అలాగే 2 స్పూన్లు 3 స్పూన్లు పట్టిందండి నువ్వుల నూనె. అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసానండి, కమ్మగా ఉంటుంది పప్పుచారు కాబట్టి. తాలింపు దినుసులు ఇప్పుడు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయ దంచేసుకునండి, దంచేసుకున్న అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక గుప్పుడు వేసేసి బాగా వేపుకోవాలండి ఇది. అలాగే ఇంగువ కూడా వేసుకునండి. పప్పుచారు కదండి, అరుగుదలకి కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఈ పప్పుచారుకి ఇలా తాలింపు పెట్టేసుకునండి. పప్పుచారు దీంట్లో వేసేయడమేనండి. బాగా వేగనివ్వాలండి ఎల్లుల్లిపాయరగా మంచిగా. మొత్తం అంతా కూడా తాలింపు దినుసులు అన్నీ కూడా బాగా వేగిన తర్వాత తాలింపుకి పప్పుచారు పెట్టేసుకోవాలండి. పప్పుచారు వేసేసుకుంటే అంతే, పప్పుచారు రెడీ అయిపోయిందండి మనకి. ఇదిగోండి గిన్నె సరిపోలేదని మళ్ళీ దీంట్లోనే వేసి తిరగబోతెట్టేసి మూత పెట్టేశానండి. అంతే, పప్పుచారు రెడీ అయిపోయిందండి. అలాగే మనం వంకాయ పచ్చడికి తాలింపండి. ఇదిగో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఎల్లుల్లిపాయలు దంచినవి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. దీంట్లో ఇవి వేసేసుకొని మనం బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకోనండి. ఇంగువ కూడా వేసేసుకుని బాగా కలబెట్టేసుకొని పచ్చళ్ళలో తాలింపులోకి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ అనుకుంటారేమో తాలింపుకి ఎందుకని, అంటే నువ్వుల నూనె కదా, హెల్త్కి కూడా మంచిది. మనం మళ్ళీ సపరేట్గా పచ్చళ్ళలో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేసుకోక్కర్లేదు, చాలా కమ్మగా ఉంటుంది. అంతే, పచ్చడి రెడీ అండి. ఇదిగో ఇప్పుడు ఉప్పు చేపండి. ముందుగా ఒక 5 నిమిషాల ముందు నానబెట్టేసి 4 సార్లు కడిగేసండి శుభ్రంగా, వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచానండి. అలాగే బాణీలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక 1 స్పూన్ పసుపు వేసి ఉప్పు చేప ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసి సిమ్లోనే పెట్టి బాగా ఇవి వేగనివ్వాలండి. పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను షార్ట్ వీడియో పెట్టానండి పప్పుచారు ఉప్పు చేప అని, అది నాకు చాలా యూస్ వచ్చినాయి, చాలామంది చూసారండి. ఇదిగోండి ఇలాగా ఈ బాగా వేయించేసుకునండి. ఇప్పుడు వేగిపోయినాయి కదండి, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని లైట్గా సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. అంటే ఉప్పు చేప కదా, వేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం చప్పుడు ఉప్పు చేపండి ఇది, అందుకని లైట్గా వేసాను. అలాగే 1 స్పూన్ కారం. గ్యాస్ ఆఫ్ చేసేసి 2 వేసేసి అంతేనండి, కలబెట్టేసుకుంటే రెడీ ఉప్పు చేప కూడానండి. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలాగా పప్పుచారు, ఉప్పు చేప, వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. ఇదిగోండి అంతే, రెడీ అయిపోయిందండి. ఇదిగో పప్పుచారు ఉప్పు చేప అన్నీ రెడీ అయిపోయినాయి. ఇలా డెకరేషన్ చేశానండి. ఇదిగోండి ఇలా డెకరేషన్ చేసాం, చాలా టేస్టీగా ఉందన్నారండి. పప్పుచారు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. నేను చేసిన వీడియో మీకు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. చూసి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
చివరి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అలాగే లైక్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఓకేనండి. థ్యాంక్ యూ.